ఇక మనము జూన్ నెలలో మిథున రాశి వారికి చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి కూడా ఈ నెలలో కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఈ మిథున రాశి వారికి ఈ నెలలో రోగబాధ, అనారోగ్యం సంభవించడానికి ఆస్కారం ఉంది. మనోవిచారం, కొంత ధన నష్టం. ఎవరికైనా మీరు రుణం ఇచ్చినట్టయితే మీరు మళ్ళీ ఆ డబ్బులు తిరిగి రాకపోవడం, సమయానికి ఉండడము, అనవసరంగా ప్రయాణాలు చేసి అకాల భోజనం చేయడం వల్ల అనారోగ్య నష్టము, స్థానచలనము, ఉద్యోగస్తులకైతే స్థానచలనం జరగడము, లేదా రెంటింట్లో ఉన్నవారైతే ఆ ఇంటి నుంచి ఇంకో ఇంటికి మారడము, స్థానచలనం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. ఇక దీన్ని మనం చూసుకున్నట్టయితే జూన్ నెలలో మిథున రాశి వారికి మొదటి వారంలో కొద్దిగా పర్వాలేదు, మనశ్శాంతి ఉంటుంది. అకాల భోజనం అవి మీరు చేతులతో చేసుకునేటువంటిది. ఎక్కడెక్కడో ప్రయాణాలు చేసి ఎక్కడెక్కడో తిరిగి ఎవరితోటో ముచ్చట్లు పెట్టి ఆలస్యంగా భోజనం చేయడం అనేటువంటిది ఉంటుంది. అకాల భోజనము. కొన్ని కష్టములు కూడా తొలగిపోవడానికి ఆస్కారం ఉంది ఈ మిథున రాశి వారికి మొదటి వారంలో. ఇక మనం రెండవ వారాన్ని కనుక చూసుకున్నట్టయితే రెండవ వారంలో యత్నకార్య సిద్ధి జరుగుతుంది. అనుకున్నటువంటి యొక్క పనులు జరగడానికి ఆస్కారం ఉంది. కానీ మనోధైర్యం అనేటువంటిది ఉండదు. ధైర్యం కోల్పోవడం, ఏ పని చేయాలన్నా భయపడుతూ ఉండడం అనేటువంటిదే జరుగుతూ ఉంటుంది. కొద్దిపాటి ధనలాభం రావచ్చు చేసేటువంటి యొక్క పనులలో, కానీ అది నిలకడ ఉండకపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మీరు ₹1 సంపాదిస్తే ₹10 ఖర్చు పెట్టడానికి ముందుకు అడిగేయవలసి వస్తుంది. అది తప్పని పరిస్థితి జరుగుతుంది. ఈ విధంగా ఉండడం వల్ల డబ్బు నిలకడ లేకుండా పోతుంది మిథున రాశి వారికి ఈ నెలలో. కొద్దిపాటి కష్టాలు తొలగిపోవచ్చు, కానీ జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక మూడవ వారాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి ధన నష్టం, డబ్బు నష్టపోతారు. ఎక్కడో పెట్టుబడి పెట్టడంలోనో, ఇతరత్ర దేంట్లోనో, వ్యాపారాల్లోనో, లేకుంటే భూమిపైనో పెట్టుబడి పెట్టడం వల్ల ఆ డబ్బు రాకపోవడము, దానివల్ల ధన నష్టం అవుతుంది. కాబట్టి ఈ జూన్ నెలలో ఈ మిథున రాశి వారు భూములు కొనడం కానీ, ఇల్లు కొనడం కానీ చేయకండి. దానివల్ల డబ్బు కొంత నష్టపోయేటువంటి కష్టం వస్తుంది. ఇక వ్యవసాయదారులు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. పశు నష్టం సంభవించేటువంటి ఒక యోగం కూడా ఉంది వ్యవసాయదారులకు. పశువులు నష్టపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వ్యవసాయదారులు కూడా జాగ్రత్తగానే ఉండాలి. ఇక స్థానచలనం జరుగుతుంది. అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేయడము, ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామంలో వెళ్ళి నివసించడము, లేదా ఉద్యోగస్తులకైతే ఉద్యోగంలో స్థానచలనం జరగడము జరుగుతుంది. 10 మంది చేత మాటలు పడడం జరుగుతుంటుంది మూడవ వారంలో. కాబట్టి జాగ్రత్తగా ఉండి కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉండాలి. ప్రతి అడుగు కూడా ఆచి తూచి వేచి కనుక మీరు పోయినట్టయితే అన్ని విధాలుగా కొంతవరకు మీకు మంచిగా ఉండడానికి ఉంటుంది. ఇక ఈ మిథున రాశి వారికి జూన్ నెలలో 4వ వారం కనుక చూసుకున్నట్టయితే ఎప్పుడూ సదా విచారం, చేసే పనుల వల్ల అపవాదులు రావడము, డబ్బు నష్టపోవడము, కుటుంబంలో భార్యాబిడ్డలతో, తల్లిదండ్రులతో కావచ్చు, సహోదరులతో కావచ్చు విరోధం ఏర్పడడం వల్ల మనోవిచారం, అనారోగ్యం ఏర్పడుతూ ఉంటుంది. అనుకోని ఆపదలు వచ్చి మీద పడుతుంటాయి. వాటిని కూడా జాగ్రత్తగా ఉండాలి. యత్న కార్యాలు, ఏ కార్యక్రమం మీరు చేసినా అది చెడిపోవడమే కానీ శుభం అనేటువంటిది జరగకుండా ఉంటుంది. పాపకార్యాలకు అలవాటు పడడం, పాపకార్యాలంటే జూదము, మత్తు పదార్థాలు సేవించడము, ఇలాంటి వాటికి అలవాటు పడడానికి ఆస్కారం ఉంది 4వ వారంలో మన మిథున రాశి వారు. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి. వీరు ఈ అలవాటు కాకుండా ఉండాలి. ఈ జూన్ నెల మొత్తం మనం క్షేమంగా ఉండాలి. కష్టాలంటే ప్రకృతి నైజము, పరమేశ్వరుని యొక్క ఆధీనము, కష్టాలు పెట్టడము. కాబట్టి వాటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలంటే విష్ణు పంజర స్తోత్రము అనేటువంటిది ఉంది. అది మార్కెట్లో కూడా దొరుకుతుంది పుస్తకం, చిన్న పుస్తకం. ఆ విష్ణు పంజర స్తోత్రం తెచ్చుకొని
ప్రతిరోజు గనక ఒకసారి విష్ణు పంజర స్తోత్రం గనక చదువుకున్నట్టయితే ఈ మిథున రాశి వారికి ఈ కష్టాల నుంచి కొద్దిగా వెసులుబాటు దొరుకుతూ ఉంది. ఆ మిథున రాశి వారు విష్ణు పంజర స్తోత్రం చదువుకొని ఈ నెలలో కొంత కాకున్నా కొంతనైనా సుఖాన్ని పొంది సుఖ జీవితం పొందండి. ఇది శుభం.